ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు, బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది నన్ను చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయటకు వచ్చానండి. నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చంపలేరా? నేను డ్రగ్స్ అమ్మలేదు. నాకు అలాంటి బతుకు నేను ఎప్పటికీ బతకను. రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాల్లో చేయి ఇరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి లుచ్చా పని అయితే నేను చేయను. నన్ను అలాంటి పని చేశాను, నన్ను లుచ్చా అని అన్న మహానుభావుడు లుచ్చా వాడు అయి ఉంటాడు. అది 2 ఎడిటెడ్ కాల్స్ అండి, 2 ఒరిజినల్స్ కూడా నా దగ్గర ఉంటాయి. శేఖర్ భాష పేడ్ ఆర్టిస్ట్ అని అందరికీ మీకు అర్థమై ఉండాలి. అవి ఏదో వాళ్ళతో ఇంకా గోవాలో మేము ఒక సాంగ్ షూట్ చేసాము. అది ఎలా మ్యాచ్ అవుతుంది అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది మీరు చూడండి. దానికి మేము ఇప్పుడు ఈ రోజు కోసం అని నేను వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయము కదా. మేము 7 minutes సాంగ్ అన్నది షూట్ చేసాము. అది రికార్డు కూడా మేము ఎడిట్ కూడా అయింది, బట్ మేము అప్లోడ్ చేయలేదు. నాకు కూడా ఒక 9 Productions ఛానల్ ఉంది. నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అప్పుడు తీసుకున్న ఒక ఛానల్దే. అండ్ ఆయన ఒక హీలర్ అంటే ఒక థెరపిస్ట్. ఓకే, ఒక థెరపిస్ట్ని పట్టుకొని ఫారినర్ కదా పెడ్లర్ డ్రగ్ అని మాట్లాడేస్తే తప్పు. అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది. అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిముత్యము, మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు. నాకు కావాలండి. నేను అతన్ని నమ్ముకొని 10 సంవత్సరాలు ఉన్నాను. నా కెరియర్ వదిలేసుకున్నాను, అన్ని వదిలేసుకున్నాను. ఏమీ లేకుండా నేను ఒక ఇంటి పంటనే ఉన్న ఒక మనిషిని. నాకు రాజధాని కావాలి. ఈ రోజు అతను వదిలేస్తాడు, సమాధానం చెప్పకుండా వదిలేస్తాడు. పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా. అవునండి, ఇప్పుడు పెళ్లి అన్న కాన్సెప్ట్ ఒక ఆడ మగకి ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ప్రామిస్ అండి. ఓకే, అది నాకు మరి